సృష్టికర్తవు నీవే, నిత్యము నడిపించుచున్నవాడవు నీవే. జీవజలపు ఊటలు నా తండ్రి మా హృదయము నుండి పారునట్లు చేయువాడవు నీవే దేవా. జీవపు ఊటగా మార్చేటువంటి వాడవు నీవే కదా దేవా. తండ్రి నీ నామమును గణపరచుచున్నాము. నమ్మదగిన దేవుడవని నా తండ్రి, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవని నీ సన్నిధిని చేరితిమే ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధిని కొనసాగించండి. వర్షిప్ యు లార్డ్, వర్షిప్ యు లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. హృదయం అంతటితో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఒక నిమిషం ప్రార్థన చేయండి. భాషలు వచ్చిన వారు భాషలలో ప్రార్థన చేయండి. అండ్ దిస్ గుడ్ డే, మంచి శుభదినం. గ్లోరిఫై హిస్ నేమ్. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. నిన్ను తాకుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి లోపమును తొలగించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అన్యాయమును నీ యొద్ద నుంచి తొలగించుటకు, నీకు న్యాయము చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు సహాయము చేయుటకు ఆయన నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. ప్రార్థన చేయి. 2 మాటలు, అయ్యా సహాయం చేయి. ఫీల్ హిస్ ప్రెజెన్స్, సెన్స్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని అనుభవించు, ఆయన సన్నిధిని అనుభవించు. అభిషేకము, శక్తి, ఆత్మ నింపుదల, ఆదరణ కలగజేసేటువంటి ఆయన సన్నిధిని అనుభవించు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ నడిపించండి ప్రభు. గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. అసాధారణమైన నీ సన్నిధి చాలు ప్రభువా. లోకములో ఉన్నవారికి దాని గురించి తెలియదు. నీ బిడ్డలమైన మాకు నీ ఉన్నతమైన ప్రేమలో నీవే వెతుక్కుంటూ దానిని తీసుకొని వచ్చి మాకు ఇస్తున్నావయ్యా. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధిని, నీ మంచితనమునంతటిని ఎల్లప్పుడూ నీ ప్రజల మధ్య ఈ పరిచర్యలలో కొనసాగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 33వ అధ్యాయము 14 and 19 వచనాలు నేను చదువుతాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మును తోడుకొని పోకము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అలాగే 19వ వచనంలో 17వ వచనం నుండి, కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు మనకు వాగ్దానము చేసి నడిపించాలి అనుకుంటున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, ఆయన తన సన్నిధిని, అలాగే తన ప్రసన్నతను, తన మంచితనమునంతటినీ కూడా మనతో కూడా ప్రతి చోటికి నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి మన దగ్గర ఉందంటే చూడండి, ఆ సన్నిధిలో ఎల్లప్పుడూ ధైర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒకవేళ ఆ పరిస్థితులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు, అవమానముల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ నిబ్బరం ఉంటుంది. హల్లెలూయా. సంతోషం అలాగనే, ఆనందం అలాగనే. ఒకవేళ కన్నీరు వస్తూ ఉంటున్నా, హృదయము పగిలిపోయిన పరిస్థితులలో ఉంటున్నా, వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిలో నీ యొక్క జీవితమును కొనసాగిస్తూ ఉండేటువంటి వ్యక్తివైతే, నిన్ను భయపెట్టే పరిస్థితులు కానీ, నీ ఎదుట
పర్వతము లాంటి పరిస్థితులు ఎదురైనా, ఎర్ర సముద్రము లాంటి పరిస్థితులు ఎదురైనా, ఎరికో గోడల లాంటి పరిస్థితులు ఎదురైనా, దానియేలుకు ఎదురైనట్లు అగ్ని శద్రకు మేషకు అబేద్నెగోలకు ఎదురైనట్లు అగ్ని గంధకముల వారికి ఎదురైనా, సింహాల బోను నీకు ఎదురైనా, ఎన్ని పరిస్థితులు నీకు ఎదురుగా వచ్చినా నీలో చెక్కు చెదరకుండా నిలవగలిగినటువంటి స్థితి, నీవు చెక్కు చెదరకుండా ధైర్యముగా నిబ్బరముగా నిలవగలిగిన స్థితి ఎప్పుడు ఉంటుందో తెలుసా? హల్లెలూయా. నీవు ఆ సన్నిధిని నీ జీవితంలో కొనసాగిస్తూ, ఆ సన్నిధిలో నీ యొక్క జీవితము కొనసాగిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా. గత వారంలో పంచుకుంటూ వస్తూ ఉన్నాను. మోషే దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ గడిపేటువంటి వాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడేటువంటి వాడు. క్రొత్త నిబంధన మోషే అన్న దేవునితో మాట్లాడాలనంటే కొండెక్కాల. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో దేవుడు పరలోకం నుంచి దిగి కిందికి వచ్చేసాడు. హల్లెలూయా. పరలోకం నుంచి దిగి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి మనము వెతుకుకుంటూ వెళ్ళలేదు, కానీ ఆయనే మనల్ని వెతుకుకుంటూ, ఆయనను మనము మొదట ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను మొదట ప్రేమించి తల్లి గర్భములో మనము రూపింపబడేటువంటి సమయములోనే, హల్లెలూయా, పేరును బట్టి నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు నీ యొద్దకు నా యొద్దకు వచ్చి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను అని చెబుతున్నటువంటి మంచి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారంలో పంచుకుంటూ వస్తున్నాను. ఏంటనంటే దేవుని సన్నిధిని వెదికేటువంటి జీవిత శైలి ఎలాగ మనము ఒక్కొక్క మెట్టు పెంచుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలో చెబుతూ వస్తుంటున్నాను. మొదటగా మనం వెళ్తాం దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి, స్తుతిస్తాము, ఆరాధిస్తాము, బైబిల్ చదువుతాము, అవునా? ఆ తర్వాత కొన్ని విన్నపాలు మన కుటుంబాల గురించి, వ్యాపారాల గురించి, ఉద్యోగాల గురించి, ఆరోగ్యాల గురించి, పిల్లల గురించి చేస్తాం. చేసినటువంటి తర్వాత ఆమెనని చెప్పి మన మటుకు హల్లెలూయా అని చెప్పి బయటికి వచ్చేస్తుంటాం. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి ఇంకొక స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఏంటియో తెలుసా? కమ్ గెట్ ఇన్ టు హిస్ ఇన్నర్ ఛాంబర్. అంటే ఆయన యొక్క ప్రశస్తమైన సన్నిధిలోనికి ఆయన ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన నువ్వు ఆయన, అయ్యా నేనున్నాను, నువ్వు కూడా నాతో ఉన్నావు, నీ సన్నిధిని అనుభవించాలని, నీతో మాట్లాడాలని, నీతో గడపాలని, నిన్ను హత్తుకోవాలని, నీ ఒడిలో సెలదీరాలని, నీ పాదములను ముద్దు పెట్టుకోవాలని, అయ్యా నిన్ను గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? అంటే ఆ ఆశ అనేది నిన్ను ఆయన హృదయానికి అది దగ్గర చేసుకుంటూ వెళుతుంది. ఆదామును దేవుడు కలగజేసినప్పుడు బాగా గమనించండి, ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. సరే, ఇంకొక మాట, ఆదాముకి ఏదో ల్యాక్ ఉంది, ఏదో కొదువ మిగిలింది. అందుకనే దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. అర్థమైంది కదండి? హల్లెలూయా. కానీ దేవునికి కూడా ఒక కొదువ ఉండింది. ఏంటది? అందుకనే ఆయన మానవుని తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన మానవుని తయారు చేసుకున్నాడు. ఏ జంతువును తయారు చేసిన తర్వాత ఆయన సాటిస్ఫై కాలేదు, అవునా కాదా? లేకపోతే సముద్రంలో జంతువులను తయారు చేసినటువంటి తర్వాత ఆయన సాటిస్ఫై కాలేదు. పక్షులను తయారు చేసిన తర్వాత దేవదూతలు కూడా ఉన్నారు, అవునా కాదా? ఆలోచించండి, వాళ్ళతో కూడా ఆయన సాటిస్ఫై కాలేదు. ఎప్పుడైతే మానవుని తయారు చేశాడో, సృష్టిని తయారు చేసినటువంటి తర్వాత ఆయన జీవాత్మను మానవునిలోనికి ప్రవేశపెట్టాడో, అప్పుడు హీ రెస్టెడ్, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. విశ్రాంతి ఎప్పుడు ఉంటుందండి మనకు? ఏ కొదువ, ఏ కష్టమో, ఏ విధమైనటువంటి లేమి లేనప్పుడు అమ్మయ్య అంత బాగుందిరా అనుకుంటామా లేదా? హల్లెలూయా. అందుకనే దేవుడు కోరుకుంటున్నాడు, వెతుక్కుంటూ వచ్చేవాడు, ఆదాము దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేవాడు. బహుశా ఆ చుట్టుపక్కల ఉంటున్నటువంటి పక్షులు కానీ, జంతువులు కానీ, ఆ చుట్టుపక్కల అన్ని ఆదాము దగ్గరికి ముందుగానే వచ్చి కూర్చునేటివేమో. ఎందుకనంటే దేవుడిని చూడడానికి అవి కూడా ఇష్టపడేటివి, అవునా కాదా? ఆలోచించండి. ఇన్ దట్ గార్డెన్. హల్లెలూయా. అంటే దేవుడు అతని దగ్గరికి వచ్చి సాయంకాల సమయంలో సహవాసము చేయడానికి ఇష్టపడేవాడు. ఆదాము ఎక్కడైనా ప్రార్థన చేసినట్లుందా? ఆదాము దేని కొరకైనా అడిగినట్లుందా? అతనికి కొదువ ఉంది అనే విషయం అతనికి కూడా తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనతో సహవాసములో ఆయన గడుపుతూ ఉంటున్నప్పుడు ఆదాముకు తెలియకుండానే ఆదాము యొక్క లోటును కూడా దేవుడు, అలాగే నీ లోటు కూడా ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు నీ యొక్క లోటు, ప్రతి ఒక్క సమస్య, ఇరుకు, ఇబ్బంది, కష్టము, అనారోగ్యములు అన్నింటినీ తొలగించేటువంటి దేవుడు మన దేవుడు.
హల్లెలూయా. ఆయన సన్నిధిని వెదుకుట మనము ప్రారంభించాలి. ఆయన ఆత్మను హత్తుకునుట మనము ప్రారంభించాలి. హల్లెలూయా. దేర్ ఈస్ కాన్ఫిడెన్స్. అందులో నిబ్బరం ఉంటున్నది, ధైర్యం ఉంటున్నది. నీ యొక్క గుండె పగిలిపోయి ఉన్నదా, లేకపోతే నీ యొక్క పరిస్థితులలో ఉంటున్నావా, అక్కడ నీకు ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. ఆయన సన్నిధి ఏ విధంగా బయలుపరచబడుతుందో చాలామందికి సన్నిధి అనేటువంటిది సరిగా అర్థం కావట్లేదు. కొంతమందికి చెప్తున్నా, కొద్దిమందికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్న ఆవేదన అంతా తొలగుతుంది. అది సన్నిధి తాకితేనే జరుగుతుంది. నీ యొక్క శరీరం అంతా కొన్నిసార్లు చల్లబడినట్లు అనిపిస్తుంది. అది దేవుని సన్నిధి తాకితేనే జరుగుతుంది. నీ శరీరం అంతా కొద్దిగా వామ్గా, కొద్దిగా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అది దేవుని యొక్క సన్నిధి తాకితేనే నీకు అలాగ అనిపిస్తుంది. నీ ఒళ్ళంతా పులకరించినట్లు అనిపిస్తుంది. అది దేవుని యొక్క సన్నిధి తాకితేనే అలాగ జరుగుతుంది. నీ యొక్క శరీరంలో నుంచి అనారోగ్యం తొలగిపోయినట్లు అనిపిస్తుంది. అది దేవుని సన్నిధి తాకితేనే అలాగ అనిపిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళారండి? ఎంతమంది గమనించండి, ఎంతమంది అటువంటి అనుభవాలు గుండా వెళ్ళారు చెప్పండి. హల్లెలూయా. ఇంకా హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు తెలియకుండానే కన్నీళ్లు గారిపోతుంటాయి. ఎంతమందికి జరిగింది? మీరందరూ దేవుని సన్నిధిని అనుభవించినట్లే. హల్లెలూయా. అంటే నువ్వు బాధతో ఏడ్చేది కదా, దాని గురించి కాదు నేను మాట్లాడుతుండేది. హల్లెలూయా. ఆయన మంచితనాన్ని నువ్వు రుచి చూచినప్పుడు, అయ్యా ఎక్కడ వాడిని ప్రభువా, ఏ పరిస్థితి ప్రభువా, అయ్యా నా జీవితంలో ఇది నువ్వు చేసావా ప్రభువా. హల్లెలూయా. నీ భారం అంతా తొలగిపోయినట్లు, నీ ఆవేదన అంతా తొలగిపోయినట్లు, అంతవరకు కూడా పిల్లిలా ఉన్నటువంటి నీవు దానిలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి బయటికి రాగానే ఒక సింహములా మారిపోయినటువంటి స్థితి. హల్లెలూయా. బలము లేనటువంటి నీకు బలము కలిగేటువంటి పరిస్థితి, విశ్వాసము లేనటువంటి నీకు విశ్వాసము కలిగేటువంటి పరిస్థితి, అశాంతితో గలిబిలితో ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, హల్లెలూయా, శాంతితో, నెమ్మదితో, ధైర్యముతో తిరిగి నువ్వు బయటకు వచ్చావు అని అంటే ఆయన సన్నిధిని నువ్వు అనుభవించావనే. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే అక్కడితో ఆగిపోవద్దు, కొనసాగించు. హల్లెలూయా. కొనసాగించు. ఇది ఫుడ్తో పోల్చలేమండి. న్యాచురల్ ఫుడ్ని, స్పిరిచువల్ ఫుడ్ని, ఆత్మీయ ఆహారంని ఒకే పేర్చలేము. ఎందుకంటే ఒక బిర్యానీ తింటే కడుపు ఫుల్ అయిపోతుంది, అవునా? ఒక బిర్యానీ తింటే మళ్ళీ తినగలవా? ఎక్కువ తినలేవు. కానీ దేవుని దగ్గర కానీ కకృతి పడి ఎక్కువ తిన్నాం అనుకో, ఏమైపోతుంది? కొంతకాలానికి టాటా సుమోలు అయిపోతారనమాట. హల్లెలూయా. ఏమైపోతాము? కానీ దేవుని యొక్క సన్నిధికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా మీకు? నువ్వు ఎంతన్నా స్వీకరించు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి అనేకులను తాకేటట్లు నీ యొక్క జీవితం నుంచి అది విడుదల చేయబడుతుంది. ఆమేన్. ఓకే. హల్లెలూయా. కొత్త నిబంధనలో దేవుని యొక్క సన్నిధి ప్రతి చోట కూడా మనం చూడగలం. అపోస్తలుల కార్యంలో అద్భుత రీతిగా మనం ఆశ్చర్య కార్యంలో చూడగలము. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు మోసుకొని వెళ్ళేటువంటి వారు. యేసయ్య మోసుకొని వెళ్ళుట, యేసయ్య ఆ సన్నిధిలో గడుపుట ఎలాగో వాళ్ళు చూసినటువంటి తరువాత ఆయనను వెంబడిస్తూ అలాగనే వాళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో గడపడం, దేవుని యొక్క ఆత్మచేత వారు నింపబడడం, పరిశుద్ధాత్మతో నింపబడుతూ వారు ముందుకు వెళ్ళేటువంటి వారు. అసాధారణమైనటువంటి క్రైస్తవ జీవితం వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, సాధారణ క్రైస్తవ జీవితం వేరు, అసాధారణ క్రైస్తవ జీవితం వేరు. సూపర్ న్యాచురల్ క్రిస్టియన్ లైఫ్ వేరు. హల్లెలూయా. బాగా గమనించండి నేను చెబుతున్న మాటలు. నార్మల్ క్రిస్టియన్ లైఫ్ వేరు, అబ్నార్మల్ క్రిస్టియన్ లైఫ్ వేరు. అర్థమవుతున్నదా? నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ ద బైబిల్ ప్రకారము సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితం లేదా నార్మల్ క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, గట్టిగా చెప్పాలండి. బైబిల్ ప్రకారము క్రైస్తవ జీవితం అంటే ఎలాగుండాలి? ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ఉపవాస ప్రార్థనలు ఉండాలి. అంతా ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఓకే. తర్వాత ఎలాగంటే మనం అక్కడికే ఆగిపోతున్నాం. సాధారణమైన క్రైస్తవ జీవితం ఎటువంటిదో తెలుసా? వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టగలరు. సాధారణ క్రైస్తవుడు దయ్యాలను వెళ్ళగొట్టగలడు. సాధారణ క్రైస్తవుడు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి.
నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడన్నా బైబిల్లో దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉందా? ఆత్మవరాలు ఉన్నాయి. విశ్వాసం ఉంది, అద్భుతాలు చేసే వరం ఉంది, స్వస్థపరిచే వరం ఉంది, ప్రవచన వరం ఉంది, లేకపోతే రకరకాల వర్ణాలు భాషలు మాట్లాడే వరాలు ఉన్నాయి. దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా రాయబడి ఉందా బైబిల్లో? బైబిల్లో ఏం చెబుతుందో తెలుసా? ఆయన నమ్మినటువంటి వారు పాములను తేలను ఎత్తి పట్టుకుందురు, కొత్త భాషలు మాట్లాడుదురు, హల్లెలూయా, దయ్యములను వారు వెళ్ళగొట్టుదురు. మరి క్రైస్తవుడవా కాదా నువ్వు? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితమును బట్టి పీడిస్తున్న దయ్యాలన్నీ వెళ్ళగొట్టబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే హల్లెలూయా నీ చుట్టూ ఉంటున్నటువంటి దయ్యాలన్నీ పారిపోతాయి. నువ్వు వాటిని గద్దిస్తే అవి వెళ్ళిపోతాయి. అదే సాధారణమైన క్రైస్తవ జీవితము. ఇవన్నీ జరగడం లేదంటే నీ జీవితము ద్వారా నీది అబ్నార్మల్ క్రైస్తవ జీవితము. ఏం జీవితం అది? అసాధారణం కాదు, లేకపోతే నేను ఫ్రేమింగ్లో పొరపాటు పడినాను అంతవరకే. నార్మల్, అబ్నార్మల్. హల్లెలూయా. సాధారణ క్రైస్తవ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, సూచక కార్యాలు జరుగుతాయి, దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. నీ ద్వారా దేవుడే వాడుకుంటూ ముందుకెళ్తాడు. దేవుని సన్నిధిని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అనుభవించుకుంటూ ముందుకెళ్తూ ఉంటావు. పాస్టర్ గారు మళ్ళీ నేను కొంతమంది మాత్రమే దయ్యాలు వెళ్ళగొట్టగలరు, అందరూ దయ్యాలు వెళ్ళగొట్టలేరు అని అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఏం చేశారు? వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. హల్లెలూయా. ప్రాక్టీస్ చేయగలిగారు కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి వెతుకుతూ అయ్యా ఎట్లా వెళ్ళగొట్టాలి, ఎలా మాకు శక్తి ఎలాగ వస్తుందని వాళ్ళు వెతికారు కాబట్టి వారు ముందుకు వెళ్ళగలిగారు, చేయగలిగారు. హల్లెలూయా. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. దాదాపు 15-17 సంవత్సరాల క్రితము నేను, జోసఫ్, అలాగే కొంతమంది జేఎన్టీయూలో ఉన్నటువంటి అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వారు టీవీటీ వారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఇంకా యేసు ప్రభు గురించి ఏబిసిడీలే మాకు ఏం తెలియదు. హల్లెలూయా. అందరం కలిసి ఒక చోటుకి వెళ్తే ఒక ఇంట్లో ఒక ఆమె దయ్యం పట్టిన ఆమె ఉంది. ఆమె వచ్చి ముందుకు నిలబడింది. ఇక ప్రార్థన చేయడం, పాటలు పాడడం మొదలుపెట్టుగానే లేచింది ఆమె పైకి. అందరికీ మాకు భయం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో ఒక అబ్బాయి, జేఎన్టీయూలో ఒక అబ్బాయి, మనం అందరం కూడా పాటలు పాడదాము అని పాటలు పాడడం ప్రారంభించాం. పాటలు పాడుతున్నాం. ఆమె మధ్యలో ఉన్నది మేము పాటలు పాడడం ప్రారంభించాం. పాటలు పాడడం ప్రారంభించగానే ఒక 15 నిమిషాలకు ఆమె కింద పడి నాగిని డ్యాన్స్ ఆడుతుంది. ఆమె ఇంకా కింద పడి, మేము ఆరాధన చేస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాము, మేమేం చేయడం లేదండి. మాకు ఏం చేయాలో కూడా సరిగా తెలియదు. అక్కడ ఎలా ఎల్లగొట్టాలో కూడా మాకు తెలియదు. మాకు తెలిసిండేది ఏంటి? ఆరాధించడం, దేవుని పాటలు పాడడము అంతే. ఇంకా ఏమైనా పాస్టర్లు కాదు అప్పుడు, లేకపోతే బైబిల్ పూర్తిగా సంపూర్ణంగా ఒకసారి కూడా చదివినలా. హల్లెలూయా. ఆశ, దేవుడు అంటే ఆశ, ఆసక్తి. దేవుని కొరకు ఏదైనా చేయాలా, నలుగురికి వెళ్ళి 4 మాటలు చెప్పాలా. హల్లెలూయా. ఆమె ఆడింది ఒక 10-15 నిమిషాలు, 20 నిమిషాలు, ఆఖరికి అర్ధగంట అయిన తర్వాత పాటలు పాడుతూ ఉంటే ఆమె మెల్లగా సైలెంట్గా అలా కింద పడిపోయి, అలాగ దయ్యం విడిచిపోయి ఆమె నెమ్మదిగా మళ్ళీ లేచి కూర్చొనింది. హల్లెలూయా. దట్ ఈస్ దేవుని యొక్క సన్నిధి అది. దేవుని యొక్క సన్నిధి అది. మేము డిగ్రీస్ పొందుకోవాలి దయ్యాలు వెళ్ళగొట్టడానికి అప్పట్లో. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో నీవు ముందుకు వెళ్ళేటువంటి వాడు అయితే అద్భుత రీతిగా దేవుడు నీ జీవితం ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగించుకుంటాడు. సాతాన్ ఇస్ బ్లైండింగ్ యూ. సాతాను నిన్ను బంధిస్తున్నాడు, గుడివాణిని చేయుచున్నాడు. ఏంటనంటే నీకు శక్తి లేదు, నీకు బలము లేదు, నీ చేత కాదు, నీ వల్ల కాదు, ఇది పాస్టర్లు మాత్రమే చేయాలి, ప్రవక్తలు మాత్రమే చేయాలి అనేటువంటి అజ్ఞానంలోనికి వాడు నడిపిస్తున్నాడు. చాలా మంది క్రైస్తవులు కూడా అదే క్రైస్తవ జీవితం, అబ్నార్మల్ క్రైస్తవ జీవితంలోనికే వెళ్ళిపోతున్నారు. ఏంటి అంటే దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేక, దేవుడిచ్చిన శక్తిని తెలుసుకోలేక, ఆయన సన్నిధిలో నీవు గడిపితే నీవు అనేకుల జీవితములను మార్చగలిగిన స్థితిలోనికి నువ్వు వెళ్తావు. కాబట్టి అలాగ వెళ్ళడం వానికి ఇష్టము లేదు కాబట్టి నిన్ను బంధిస్తున్నాడు. నీ జ్ఞానాన్ని వాడు బంధిస్తుంటున్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతున్నది ఏంటి అని అంటే, డిగ్ డీపర్, లోపటికి వెళ్ళు. దేవుని యొక్క సన్నిధిలో, ప్రార్థనలోనికి, వాక్యములోనికి, ఉపవాసములలోనికి. కొంతమంది ద్వారా ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? అది క్రైస్తవుల ద్వారానే. ఇక్కడ మన సంఘంలో అనేకులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకు? వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ ముందుకెళ్తున్నారు. అర్థమవుతున్నది కదండి. ఎందుకంటే దే ఆర్ స్పెండింగ్ ద టైం. దేవుని యొక్క సన్నిధిలో వారు సమయాన్ని గడుపుతుంటున్నారు. అక్కర్ల కొరకు కాదు వాళ్ళు గడుపుతుంటున్నది. ఆ పని చేయి, ఈ పని చేయి, లేకపోతే ఈ బిజినెస్, లేకపోతే ఆరోగ్యము, లేకపోతే ఈ పిల్లల చదువులు, లేకపోతే ఈ ఉద్యోగ టార్గెట్లు, లేకపోతే ఇవి జరగాలి, అవి రావాలి కాదు వాళ్ళు అడుగుతున్నది. అది కాదు, అది అంతవరకే. అది
హల్లెలూయా. వెన్ యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ఇట్, అది దాటుకొని ముందుకు వెళ్ళు. నీ జీవితం ద్వారా దేవుడు ఏదైనా జరిగించాలనుకుంటే ఆ లైన్ నువ్వు దాటితేనే నీకు కావలసిన స్వార్థ పరిస్థితులన్నీ, నీకు కావలసిన అవసరతలు అనేటువంటి లిమిటేషన్ని నువ్వు దాటినప్పుడే దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలోనికి సమృద్ధిగా అది రాగలదు. హల్లెలూయా. దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళు, దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళు. ఈ 2024 సంవత్సరంలో ఇంకా ఉద్యోగం గురించే, ఇంకా వ్యాపారం గురించే, ఇంకా కుటుంబం గురించే చాలు 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 అవన్నింటినీ దేవుడు దయచేసేవాడు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయన సన్నిధిని, ఆయన యొక్క మహోన్నతను నువ్వు వెతుకుతూ ముందుకెళ్ళినట్లయితే నీకు కావలసినవన్నీ ఆయన నీకు దయచేయగలడు. కాలం ఇంకా వాటి గురించే అది సరే, అవి వస్తాయి ముందుకు వస్తాయి. మళ్ళీ ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో చిన్న సమస్యలు వస్తాయి. అంతవరకు అదే ప్రార్థనలు చేస్తూ ఉంటావా? మళ్ళీ బాగా అయిపోతుంది నువ్వు ప్రార్థన చేస్తే, మళ్ళీ కొంతకాలానికి అంతా నెమ్మదిగా ఉంటుంది. మళ్ళీ చిన్న సమస్యలు ఏవో ఒకటి వస్తాయి. ఆ సమస్యల గురించేనా? ఇక లోతుగా నువ్వు వెళ్ళడానికి ఇష్టం లేదా? లేకపోతే ఆసక్తి లేదా? ఎందుకు జీవితంలో కొంతమంది ద్వారా ఆశ్చర్యకార్యములు, మహత్కార్యములు జరుగుతున్నాయని అంటే గమనించు, వారు లోతుకు వెళుతున్నారు, ఆశిస్తుంటున్నారు, దేవుని సన్నిధిని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంటున్నారు, పరిశుద్ధాత్మలో వారు కట్టుకుంటున్నారు, భాషలలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, దేవుని కొరకు ప్రత్యేక సమయాన్ని, ప్రత్యేకమైన చోటుని, ప్రత్యేకమైనటువంటి స్థలమును వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. నేను ఈ సమయంలో దేవునితో గడపాలి. అది ఎవరైనాను సరే, ఎక్కడున్నాను సరే, ఏ పరిస్థితులలో ఉంటున్నాను సరే, అయ్యా నీతో నేను గడుపుతూ, నీ సమయం నీతో నేను ఇష్టపడుతూ ప్రభువా, నువ్వు నేను ప్రభువా, నీతో నా మాటలు, నాతో నీ మాటలు ప్రభువా, నా జీవితము నీది, నీ జీవితము నాది అనేటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళడానికి ఇష్టపడుతూ దాని కొరకు నువ్వు ప్రయాసపడతావో నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య మహత్కార్య సూచక కార్యములు అనేటివి జరిగించుకుంటూ ఆయన ముందుకెళ్తాడు. హల్లెలూయా. యూదా పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనములలో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఏమంటున్నది దేవుని యొక్క వాక్యము? కాచుకొని ఉండుడి, జాగ్రత్త పడండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, ఓపికతో ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, విసుగక దేవుని సన్నిధిని వెతకండి, పట్టుదలతో దేవుని సన్నిధిని వెతకండి, ఆసక్తితో దేవుని సన్నిధిని వెతకండి, ఓపికతో దేవుని సన్నిధిని వెతకండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దానిని వెతుకుతూ, అయ్యా నా జీవితము ఇది, యేసయ్యా నా బ్రతుకు ఇది, నా పరిస్థితులు ఇవి అని నువ్వు ముందుకు వెళుతూ ఉంటావో, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నీకున్న కష్టం ఆయనకు తెలీదా? నువ్వు పడుతున్నటువంటి బాధ ఆయనకు తెలియదా? నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదన ఆయనకు తెలియదా? నీ జీవితంలో వస్తున్నటువంటి ఇరుకులు ఆయనకు తెలియదా? ఒక్క క్షణము చాలదా ఆయనకి? హల్లెలూయా. వాటిని నీ జీవితం నుంచి తొలగించడానికి. ఆమేన్. నమ్మదగిన వాడండి. నీ జీవితంలో ఒకవేళ ఆ కష్టము, ఆ పరిస్థితి, ఆ ఆలస్యము, ఆ యొక్క నువ్వు ఎదురు చూస్తున్నటువంటి విషయము ఆలస్యం అవుతున్నదేమో, అది దేవుడు నిన్ను సిద్ధపరచడానికి నడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను నడిపించడానికి, దేవుడు నీలో తన రూపమును రూపాంతరపరచడానికి, తన పోలికలోనికి నిన్ను మార్చుకోవడానికి, తన గుణగణములలోనికి నిన్ను మార్చుకోవడానికి ఒక ప్రాసెస్ అనేటువంటిది, ఒక ప్రాసెసింగ్ టైం అనేటువంటిది, ఒక ఫిల్టరింగ్ టైం అనేటువంటిది, ఒక టెస్టింగ్ టైం అనేటువంటిది దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేశాడు. దాని కొరకు నీ జీవితం ఉండాలి కదా. ఆలస్యం అవ్వగానే ఏమైపోతుందంటే పక్కదారులు వెళ్ళిపోవడము, షార్ట్ కట్లు వెతుక్కోవడము. దేవుని సన్నిధిని షార్ట్ కట్తో అది రాదండి. దేవుని సన్నిధి షార్ట్ కట్తో రాదు. రాసి పెట్టుకోండి. సమయము, దేవుని సన్నిధి, దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ ఆయన కొరకు ఆశతో, ప్యాషన్తో, లాంగింగ్తో ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు ఆసక్తితో ముందుకు వెళుతూ ఉంటావో అప్పుడే దానిని నువ్వు పొందుకొనగలవు. ఆ సన్నిధిలో అన్నీ ఉన్నాయండి. నీకు కావలసినవన్నీ ఉన్నాయి. కావలసిన సమృద్ధి ఉన్నది, నెమ్మది ఉన్నది, ధైర్యం ఉంటున్నది, సంతోషం ఉంటున్నది, సమకూర్పు ఉంటున్నది, విజయం ఉంటున్నది, వ్యాపారములు ఉన్నాయి, ఉద్యోగములు ఉన్నాయి, వివాహములు ఉన్నాయి, గర్భములు ఉన్నాయి, కావలసిన సమస్తము ఉంటున్నది. ఎక్కడ? ఆయన సన్నిధిలోనే. ఆయన సన్నిధిని వెతికిన ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప కార్యములు జరిగించారు దేవుని యొక్క రాజ్యములో. ఆయన చరిత్రలో చూసుకొని వచ్చే ఆయనను వెంబడించినటువంటి వారు, ఆయన సన్నిధిని వెతికినటువంటి వారు, ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారు. హల్లెలూయా. ఆయన సన్నిధిని వెతికేటువంటి వారి జీవితములలో అన్ని సాధారణమే. అన్నీ కూడా నార్మల్ లైఫ్గానే ఉంటుంది. అద్భుతాలు నార్మల్,
ప్రవచనాలు నార్మల్, సూపర్ న్యాచురల్ లైఫ్ అంటారు దాన్ని. హల్లెలూయా. అబ్నార్మల్ లైఫ్లో నువ్వు ఎంత ప్రయాసపడినా, లేకపోతే లోకంలో నువ్వు ఎంత వెతుకుతూ ఉంటున్నా అది దొరకడం లేదా బాగా గమనించు. అది అబ్నార్మల్. అది నువ్వు ఆశిస్తున్నావు కానీ పొందుకోలేకపోతుంటున్నావు, అబ్నార్మల్. అది నార్మల్గా దేవుడు నీ జీవితమునికి అద్భుత రీతిగా అద్భుతాలు జరిగించడమే నార్మల్ లైఫ్. హల్లెలూయా. ఆలోచిస్తుంటున్నారా నేను చెబుతున్నటువంటి మాటలు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వెతికారు, పొందుకున్నారు. కొంతమంది వెతకడం లేదు, ఆలస్యమైతే పక్కకి వెళ్ళిపోతుంటున్నారు, పాపంలో పడిపోతుంటున్నారు. పాపంలో పడిపోయి మళ్ళీ చేతులపై ఎత్తి, అయ్యా ఎందుకయ్యా ఇట్లా చేసావు ప్రభువా, నన్ను చెయ్యి విడిచిపెట్టేశావా, నన్ను వదిలిపెట్టేశావా, నా జీవితం అంతా ఇంతేనా, నా బ్రతుకంతా ఇంతేనా అనేటువంటి ఆలోచనలతో ఆ జీవితమును కొనసాగిస్తూ వెళ్తూ ఉంటున్నారు. ఆలోచిస్తుంటున్నారా? ఒక్క మాట మీతో చెబుతాను, పైకి లేవండి. గడిచిన కాలము చాలును, గడిచిన పరిస్థితులు చాలును, ఆ బ్రతుకు చాలు, ఇక ఆ జీవితము చాలు. ఎంత కాలము చెప్పు? 2024 సంవత్సరంలో నీ యొక్క జీవితంలో ఇంకొక సంవత్సరం ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపుతూ ఉంటుండగా, గడిచిన కాలమంతా ఆయన ప్రేమతోనే కాపాడుతూ కావలసినవన్నీ సమకూర్చుకొనుచు నీ జీవితం మీదకి ఆయన వస్తూ ఉంటుంటే, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, టేక్ ఎ డిసిషన్. ఇక గత కాలం చాలు, గత బ్రతుకు చాలు. నేను దావీదు వలె ఆయన సన్నిధిని, ఆయన వాక్యమును, ఆయన యొక్క కృపను నేను వెతుకుతాను, ఆయన ప్రసన్నతను చూడవలనే నేను ఆశపడుతున్నాను అనేటువంటి జీవితము మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ ట్రయింగ్ అండి. మనమందరము కూడా దేవుని సన్నిధిని వెతికేవారుగా, సన్నిధి విలువ ఏంటో మీకు తెలియజేయాలని నేను ఆశపడుతుంటున్నాను. ఆ సన్నిధిలో నీకు విశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, స్వస్థత కలుగుతుంది, అద్భుతములు జరుగుతాయి. ఆ సమయంలో నువ్వు కన్నీరు పెట్టు, పర్వాలేదు. ఆవేదనతో దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చు, పర్వాలేదు. హన్నా తనకు పిల్లలు లేరు అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళే ఏడ్చింది. హల్లెలూయా. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ, ఆమె దేవుని సన్నిధిని తాకాలని ఆమె వెళ్ళింది. ఆసక్తి, ఆసక్తి, ఆసక్తి. అది వెతికితే దొరకడం లేదు. ఎందుకో తెలుసా? ఆసక్తి లేని పరిస్థితులు కొన్నిసార్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా? కడుపు నిండా ఉన్నప్పుడు దొరకడంలా, కడుపు తృప్తిగా ఉన్నప్పుడు, ఉద్యోగాలన్నీ చక్కగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము? కష్టం ఉన్నప్పుడు, ఆవేదన ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు అయ్యా అని వెతుకుతా పోతా ఉన్నాం. దీనికి అవసరత కొరకు. హల్లెలూయా. మన అవసరతే ప్రార్థన వైపు నడిపించింది. మన అవసరం ముగియగానే ప్రార్థన నుంచి బయటకు వచ్చేలాగా చేసేసింది. నీకేదో ఒకటి కావాలి, అదే నిన్ను దేవుని వైపును నడిపిస్తూ ఉంది. అర్థమవుతున్నదా? అది ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, పిల్లలు కావచ్చు. నీ అవసరత దేవుని దగ్గరికి వచ్చేలాగా చేస్తూ ఉంది. అది తీరగానే ఏమైపోతున్నది? బై దేవా, ఆదివారం కలుసుకుందాం. హల్లెలూయా. ఎప్పుడు? ఆదివారం ఉదయంలో లేవగానే బైబిల్ ఆడిందిరా, తీసుకో, దుమ్మిదిలిచ్చి తీసుకొని రాగా. మొన్న ఒక రాజకీయ నాయకుడు కాపు రామచంద్ర రెడ్డి గారు, పేరు వింటారు. ఆయన క్రిస్మస్కి వచ్చారు. అక్కడ పాస్టర్స్ క్రిస్మస్ జరిగితే ఆయన దగ్గరికి ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చారంట. పాస్టర్ గారు, ఒక దైవజనుడు ఎవరో వచ్చారు. వచ్చినప్పుడు ఆయన యేసుప్రభు అంటే చాలా నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. యేసుప్రభు వాక్యాలన్నీ కూడా టకటకటకగా చెప్పుకుంటూ పోతున్నాడు. ఆయన ఏం జరిగిందంటే, ఆయన దగ్గర ఉంటే బైబిల్ తీసుకున్నాడంట. హల్లెలూయా. బైబిల్ తీసుకొని, దైవజనుని బైబిల్, ఎన్నేళ్ళైందయ్యా నువ్వు బైబిల్ చదవడం ప్రారంభించి, ఎన్నేళ్ళైంది ఈ బైబిల్ కొని నువ్వు అని అడిగినాడంట. చదివినాను సార్, బైబిల్ అంతా చదివినాను అన్నాడంట. సరే ఎన్నేళ్ళైంది ఈ బైబిల్ తీసుకొని, బాగుంది బైబిల్ అని అడిగాడంట. 5 ఏళ్ళైంది సార్ అన్నాడంట. ఇదే వాడుతున్నావా 5 ఏళ్ళ నుంచి అని అడిగాడంట. అవును సార్ ఇదే వాడుతున్నాను అన్నాడంట. చదివేసావా బైబిల్ అంతా అంటే, ఓ చదివేశాను అన్నాడంట. మరి ఎందుకయ్యా పేపర్లు 2 అతుక్కొనే ఉన్నాయి, ఇప్పుడు నేను పీకాను అంటున్నాడు ఆయన. ఏంటి? 2 పేపర్లు మామూలు కొత్త బైబిల్ ఎలా ఉంటుంది? పేపర్స్ అన్నీ అతుక్కొని ఉంటాయి కదా, అదే పాత బైబిల్ అతుక్కొని ఉంటాయా? అతుక్కొని ఉండవు. ఆయన చదివింటే ఏమవుతుండే? మరి ఎందుకు అతుక్కొనే ఉన్నాయి ఇంకా 2? హల్లెలూయా. ఎలా ఉన్నాం మనము? అవసరాలు తీరితే, అవసరాల కొరకు దేవుని దగ్గరకు వచ్చి, అవసరం తీరేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని ఊపిపడేసి, హల్లెలూయా. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన చెయ్యి ఇలాగ తీసాకో పట్టునైనా అని నీ చేతిలో పెట్టగానే,
ప్రభువా స్తోత్రం తండ్రి అని దాన్ని నెత్తి మీద పెట్టుకొని హల్లెలూయా అని చెప్పి అలాగా ప్రభువా 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 అని చెప్పుకుంటే అట్లా మెల్లగా ఎనికి వచ్చేసి వస్తా ప్రభా ఆదివారం వస్తా ప్రభా అని చెప్పి మళ్ళీ క్రిస్మస్ రోజున కనపడి ఎప్పుడు క్రిస్మస్కే ఇంకనమాట హల్లెలూయా. లేకపోతే సో ఆదివారం మొదటి ఆదివారం బల్ల తీసుకొని మళ్ళీ వచ్చే మొదటి ఆదివారం పాపాలు కడుక్కోవడానికి ఆ బల్ల కోసము హల్లెలూయా. ఏ విధమైనటువంటి క్రైస్తవ జీవితము నీ జీవితాన్ని అడ్డగించుచున్నదో, నీ యొక్క ఆలోచనలను అడ్డగించుచున్నదో, అన్నీ నెమ్మదిగా ఉన్నాయి, సంతోషము, ఇచ్చిన దేవుణ్ణి వెతకకోకుండా ఏదైతే పొందుకున్నావో దానినే హత్తుకొని దానినే ఎక్కువగా చేసుకుంటూ ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్, చాలామందిని చూశాను. ఉద్యోగం వచ్చేంతవరకు ఆ దేవుణ్ణి పట్టుకొని ఊపేసి ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలోనే కనపడరు. ఏమనంటే ఉద్యోగము, వ్యాపారము, టార్గెట్లు. హల్లెలూయా. అది ఎటువంటిదంటే యు ఆర్ లవింగ్ ద గిఫ్ట్ బట్ నాట్ ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్స్. ఆశీర్వాదాలను ఇష్టపడుతున్నావు కానీ ఆశీర్వదించేటువంటి దేవుణ్ణి నువ్వు ఇష్టపడడం లేదు. ఆశీర్వాదాలను ఇచ్చేటువంటి దేవుణ్ణి నువ్వు వెంబడించడం లేదు. హల్లెలూయా. ఆలోచించండి, దేని వైపున నీ హృదయం ఎక్కువగా ఉంటున్నదో, దేవుని సన్నిధిని నువ్వు వెతకాలనుకుంటున్నావా, లేకపోతే మనుషులు ఆ దేవుడు ఇచ్చినటువంటి అవసరతలు లేకపోతే తీర్చినటువంటి వాటి వైపున నీ కనుదృష్టి పెట్టుకుంటున్నావా అనేటువంటి దానిని నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. కీర్తనలు 42వ కీర్తన ప్రతి ఒక్కరు కూడా తీవాలి. కీర్తనలు 42వ కీర్తన మొదటి వచనములో సమ్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద అసెట్స్. వారికి ఉన్న జాబ్స్, వారికి ఉన్న ఉద్యోగాలు, వాళ్ళకి ఉన్న వసతులు, వాళ్ళకున్న వస్తువులు, వాటిని పొందుకునేంత వరకు దేవా అని అడగడము. పొందుకున్నటువంటి తరువాత ఆలోచించండి ఏ విధమైనటువంటి స్థితిలోనికి వెళ్తుంటున్నావు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఉంటుంది, కీర్తనాకారుడు రాస్తుంటున్నాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఏమంటున్నది దేవుని వాక్యము? కీర్తనాకారుడు రాస్తున్నాడు ఈ మాటలు. అయ్యా నీ దగ్గరికి నేను ఎప్పుడు రావాలి? అయ్యా నిన్ను వెతుక్కుంటూ నేను వస్తున్నానయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభువా, నీ సన్నిధి కావాలి ప్రభువా, నీతో గడిపేటువంటి అనుభవము కావాలి ప్రభువా. ఎవరైనా దావీదు కీర్తనాకారుడు కష్టములో ఉన్నప్పుడు, నష్టములో ఉన్నప్పుడు, శత్రువులు తరుముతూ ఉంటున్నప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలముగా లేనప్పుడు ఎంతో దేవుని హత్తుకొని ఉన్నాడు. అవునా? హల్లెలూయా. అరణ్యం ప్రయాణములలో దేవుని ఎంతగానో హత్తుకొని ఉన్నాడు. శత్రువుల యొక్క చోటున నివాసము చేస్తున్నప్పుడు ఎంతగానో దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కోట గోడెక్కాడో, ఎప్పుడైతే కోట గోడెక్కాడో, ఎప్పుడైతే గర్వం వచ్చిందో, ఎప్పుడైతే అన్నీ సెటిల్ అయిపోయి ఒక సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉన్నాడో, ఎప్పుడైతే అన్ని తృప్తి కలిగిన పొజిషన్లో ఉన్నాడో, అతడు కూడా పడిపోయాడు. హల్లెలూయా. దావీదు మనకి ఇక్కడ ఒక దృష్టాంతం, ఒక ఉదాహరణ, పడిపోకుండా ఉండాలి అనేదానికి. చాలామంది ఏం చెప్తారో తెలుసా? పడిపోయిన తర్వాత దావీదే పడిపోయినాడు. ఏంటి ఇంకా నేనెంత, అరే దావీదు పడిపోయాడు కాబట్టే బైబిల్లో పెట్టారు, అలాగ మనము పడిపోకూడదు అనేదానికి ఉదాహరణగా. హల్లెలూయా. నువ్వు పందివి కాదు కదా బురదలో పొరలడానికి సారికి పోయి, పందే పడిపోయింది, బురదలేకపోతాంది, నేనెంత నువ్వు ఒప్పుకుంటావు అంటావా? హల్లెలూయా. అనలేవు కదా. దేవుని యొక్క కృప నీ మీద అంత హెచ్చుగా ఉన్నదండి. ఆయన సన్నిధిలో నీకు కావలసినవన్నీ ఉన్నాయి. యాకోబు దేవుని సన్నిధి ఎదికాడు. అవునా? బైబిల్లో ఆయన పరిస్థితులలో మామ తనను అణచివేస్తున్న సమయంలో, అతని దగ్గరకు అతని యొక్క ఆదాయాన్నంతా తినివేస్తున్న సమయంలో, అక్కర్లన్నీ తీరలేనటువంటి సమయంలో అతని యొక్క బ్రతుకును దేవుడు దర్శించాడు. దేవుని సన్నిధిని ఎదికాడు. దేవుడు అప్పుడు ఏం చేశాడో తెలుసా? యాకోబుకు ఐడియాలు ఇచ్చాడు. మీ మామతో ఒక డీల్ పెట్టుకో అని చెప్పి. God will open the doors when you spend the time in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటున్నప్పుడు దేవుడే నీకు ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు. హల్లెలూయా. ఆలోచనలు ఇచ్చాడు. ఏంటి అని అంటే, మచ్చలు ఉండేటివన్నీ నీవి, మచ్చలు లేనివన్నీ నీవి. మామ మచ్చలు లేనివి నీవి, మచ్చలన్నీ ఉండేటివి నావి.
వాళ్ళ మామ చూసినప్పుడు కౌంటు ఇక్కడేమో మచ్చలు ఉండేటివి 5 లోపల ఉన్నాయి, మచ్చలు లేనివి 100 ఉన్నాయి. హల్లెలూయా. ఒక రేషే చెబుతా ఉన్నాను. హల్లెలూయా. ఈ 595 అనుకోండి. వాళ్ళ మామ తిరిగి వచ్చేసరికి కొంతకాలానికి దేవుడు అతని జీవితంలో అద్భుతమే చేసేసాడు. వాళ్ళ మామ కౌంటు పూర్తిగా పడిపోయింది, ఈయన కౌంటు మాత్రం ఆయన ఆస్తి అంతా కలిపినా కూడా దాటిపోయిందండి ఈయన ఆస్తి. హల్లెలూయా. గాడ్ విల్ టర్న్ యువర్ సిచ్యువేషన్. దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దాని మీద ఎక్కువ మనసు పెడుతుంటున్నావా? నువ్వు కష్టపడుతూనే ఉండాలి, నువ్వు స్ట్రైవ్ అవుతూనే ఉండాలి, నువ్వు హార్డ్ బర్డన్ని మోసుకుంటూనే ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువగా ఆయన సన్నిధిని ఎక్కువగా నువ్వు వెతకడం ప్రారంభించినప్పుడు, ఆయనతో గడపడానికి ఎక్కువగా ప్రారంభించినప్పుడు అన్ని పరిస్థితులను మార్చగలిగిన వాడు నీ పని 10 రోజులలో జరిగేటువంటి పనిని 1-2 రోజులలోనే ముగించగలిగినటువంటి వాడు. హల్లెలూయా. వెతుకు ఆయన సన్నిధిని. హల్లెలూయా. యేసయ్య మామూలుగా ఒక వైన్ గ్రేప్ వైన్ ద్రాక్షారసం తయారవ్వడానికి కామన్గా మంచు పడుతుంది, నెలలు పడుతుంది. కానీ యేసయ్య ఆ యొక్క కనాను వివాహములో ఆయన 1 నిమిషములో ఆ నెలల యొక్క శ్రమనంతటిని, నెలల యొక్క కాలమునంతటిని 1 నిమిషంలోనే ఆయన చేసి తీసుకొని వచ్చి ముందు పెట్టాడు. హల్లెలూయా. నీ యొక్క జీవితములలో నెలల తరబడి, సంవత్సరముల తరబడి నువ్వు ప్రయత్నిస్తున్నా జరగనటువంటి పనులు యేసు నామములో అతి శీఘ్రముగా ముగింపబడునుగాక. ఆయన సన్నిధిని నీవు వెతకు. దేర్ ఇస్ ఫుల్నెస్, సంపూర్ణత ఆయన సన్నిధిలో నివసిస్తుంటున్నది. ధైర్యం ఉంటున్నది, సంతోషం ఉంటున్నది, సమాధానం ఉంటున్నది, నిబ్బరం ఉంటున్నది, బలం ఉంటున్నది, అద్భుతములు ఉంటున్నవి, కావలసిన ఆర్థిక పరిస్థితులు ఉంటున్నవి. ఇట్ ఇంపాక్ట్స్ ఎటర్నల్. అది నిత్యత్వము కూడా నీ యొక్క జీవితమును ప్రభావితము చేయగలదు, నాట్ టెంపరల్. దేవుని యొక్క సన్నిధి అనేది కేవలం అప్పటికి మాత్రమే కాదు, అది నిత్యత్వము. హల్లెలూయా. ఆ సన్నిధిని నువ్వు వెతకడం ప్రారంభించినప్పుడు, ఆలస్యం అవుతున్నదా నువ్వు ఎదురు చూస్తున్న వివాహము? దేవుని సన్నిధిని వెతకడం ప్రారంభించు. ఆస్తి తగాదాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ జీవితంలో సమస్యలు ఎదురవుతుంటున్నాయా? దేవుని సన్నిధిని వెతకడం ప్రారంభించు. కొన్ని సందర్భాలలో నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నా, దేవునిని వెతుకుతూ ఉంటున్నా, దేవుని హత్తుకొని ఉంటున్నా, నీకు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు వచ్చాయనంటే బాగా గమనించు, అవి దేవుని ద్వారా కూడా అయి ఉండవచ్చు. హల్లెలూయా. ఆలోచిస్తుంటున్నారండి నేను చెబుతున్న మాటలు? యోబున్నాడు, ఏ పాపము చేయలేదు. దేవుడు అన్నాడు యథార్థత, అతనంత యథార్థపరుడు ఎవరైనా ఉన్నారా? ఎవరితో ఛాలెంజ్ అది? సాతానుతోనే ఛాలెంజ్. ఎవరు లేపారు దేవుని? యోబు గురించి ఎవరు చెప్పారండి? సాతాను లేపాడా? టాపిక్ దేవుడు లేపాడా? సాతానా దేవుడా? సాతాను వచ్చి నిలబడితే, చూసావా మా వాడు ఒకడు ఉన్నాడు అక్కడ కింద భూమి మీద, ఎంత యథార్థపరుడో కదా, వానికి నేనంటే ఎంత భయభక్తులు ఉన్నాయి కదా, వాడిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరి దగ్గర? సాతాను దగ్గర. అన్నీ ఇచ్చినావులే, అన్నీ ఇస్తే హల్లెలూయా అనక నేనేమన్నా తిడతాడా? అన్నీ ఇచ్చినావు, తినడానికి తిండినిచ్చావు, ఆస్తులనిచ్చావు, పిల్లల్నిచ్చావు, గోవులనిచ్చావు, మేకలనిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు హల్లెలూయా అనక ఏమంటాడు? హల్లెలూయా. అట్లయితే ఏమంటావు ఇప్పుడు? హల్లెలూయా. తీసి చూడు, అప్పుడు తెలుస్తుంది ఎంత యథార్థత ఉందో. తీసి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత యథార్థత ఉందో, ఎంత నమ్మకత్వం ఉందో. హల్లెలూయా. బాగా గమనించండి, యోబును దేవుడే శ్రమల పరిస్థితుల గుండా నడిపాడు, ఆ ఇరుకుల గుండా పంపించాడు. అనుమతి అనేది సాతానికి ఇవ్వబడింది. స్టిల్ ఆయన చెబుతూ వచ్చినటువంటి మాట దేవుడే ఇచ్చాడు, దేవుడే తొలగించాడు. అతని యొక్క జీవితంలో బాగా గమనించండి. హల్లెలూయా. అతని యొక్క జీవితంలో అతడు ఎప్పుడు దేవుని దూషించలేదు, తనను తాను దూషించుకున్నాడు. మళ్ళీ అంటే దేవుడు ఉన్నాడు, ఆయన మేలు చేయవాడు, కానీ ఎందుకో నా జీవితంలో అర్థం కావట్లేదు, దేవుని దూషించడం లేదండి. మీరు బైబిల్ చదివినట్లయితే దేవుని ఎక్కడ దూషించాడు? సాతానుతో ఛాలెంజ్ ఏమి? నిన్ను దూషిస్తాడు. కానీ ఆయన ఏం చేశాడు? తనని తాను కించపరచుకుంటూ తనను తాను దూషించుకుంటున్నాడు. హల్లెలూయా. నేను పాపం చేయలేదు, ఎక్కడో ఏదో జరిగింది. దేవునితోనే దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నా పిటిషన్ దేవుని దగ్గరికే తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. నా వాదన దేవునితోనే పెట్టాలనుకుంటున్నాను. హల్లెలూయా. వెంటనే సుడిగాలిలో నుంచి దేవుడు అన్నాడు కదా, ఎవడరా వీడు వెర్రి మాటలు మాట్లాడుతున్న పిచ్చివాడు అనగానే, అయ్యా నన్ను క్షమించు నాయనా, పొరపాటున తెలియక నేను అన్నాను. ఏంటి?
నీతో వాదించలేని వాడునయ్యా నేను. అది ఎందుకు చేశావు, ఇది ఎందుకు చేశావు, ఇలాగ ఎందుకు అన్నావు, ఇలాగ చేశావు అంటే అవసరమా? హల్లెలూయా. సమ్ టైమ్స్ గాడ్ విల్ అలౌ టు టెస్ట్ యూ. దేవుడు నిన్ను పరిస్థితుల గుండా అలాగని చెప్పి జీవితకాలం అంతా పరీక్షలు ఉంటాయి అనుకోకండి. అదా ఈ యోబుకున్నది ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటే, కానీ ఎక్కువ అధ్యాయాలు ఉండడం వల్ల చాలా ఏళ్ళు అనుకుంటాం మనం. కాదు, చాలా తక్కువ సమయమే. ఆ సమయమే అతని జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు, కానీ దేవుడు దానిని 2 సమకూర్చాడు. యేసు నామమున ఈ 2024 సంవత్సరంలో పోగొట్టుకున్న వాటికి బదులుగా యేసు నామమున 2 తిరిగి మనము పొందుదుముగాక. పోగొట్టుకున్న పంటకు ప్రతిగా 2 పొందుదుముగాక. పోగొట్టుకున్న జీవితమునకు ప్రతిగా 2 జీవితము పొందుదుముగాక. పోగొట్టుకున్న వాటికి అన్నింటికి ప్రతిగా 2 మనము నింపబడుదుముగాక. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు, అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. ఆలస్యమైనా కూడా అందులో ఏదో నిన్ను తప్పించాలని ఆలస్యము చేస్తాడు. నీ జీవితంలో మార్పు కలగాలని ఆలస్యము చేస్తాడు. నీ జీవితంలో నీ యొక్క జీవితంలో ఆయనకు దగ్గర కావాలని ఆలస్యం అవుతుందే తప్ప ఆయన ఏ విధమైన నష్టము నీ జీవితంలో కలగాలని కోరుకునేటువంటి దేవుడు కానే కాదు. ఆ నమ్మకము, ఆ విశ్వాసము ఎక్కడ వస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలోనే ఆ లైఫ్ స్టైల్ నీలో ఉంటుంది. ఆ జీవిత శైలి దేవుడిచ్చినా తీసుకున్నా, వచ్చినా పోయినా, ఉన్నా లేకున్నా, ప్రభా ఉద్యోగం ఉన్నా లేకున్నా, వివాహం ఉన్నా హల్లెలూయా, నీ జీవితంలో పరిస్థితులు ఉన్నా లేకున్నా హల్లెలూయా, నీ ఉంటే నాకు చాలు నా యేసయ్యా. ఆ సన్నిధి అండి, ఆ సన్నిధిలో ధైర్యం వచ్చేస్తుంది. మళ్ళీ నా మాటలు విన్న తర్వాత మీరు ధైర్యం పొందుకున్న తర్వాత మళ్ళీ బయటికి పోగానే లోకము డాక్టర్ రిపోర్ట్స్, బిజినెస్ రిపోర్ట్స్, జాబ్ రిపోర్ట్స్, ఫ్యామిలీ రిపోర్ట్స్, బిల్స్, లోన్స్ అన్నీ వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాయన్నమాట. 1వ తేదీ రాగానే బీరువా తెరవగానే వెంటనే కనబడుతుంది అనమాట. ప్రామిసరీ నోట్లు, అప్పులు, బిల్స్. హల్లెలూయా. ఎవడో వచ్చి ఒకడు అడుగుతాడు, ఇంకా కాలేదా, ఆలస్యం అయిపోయింది, టైం అయిపోయింది, ఏజ్ అంతా. ఇంకొకటి వచ్చి అడుగుతాడు, ఇంకా మీ దేవుడు నమ్ముకున్నారా, ఇంకా చేయలేదా? హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోతున్నదే, ఇంకా పిల్లలు కాలేదా? హల్లెలూయా. పెళ్ళిళ్ళు కాలేదా? ఉద్యోగం రాలేదా అని అంటాడు వాడు. హల్లెలూయా. ఒక రోజు వస్తుంది, చెప్పు సూన్, ఒక రోజు వస్తుంది, వస్తుంది. హల్లెలూయా. ఆ ధైర్యం నువ్వు ఎక్కడ పొందుకుంటావో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలోనే. నమ్ము, విశ్వసించు, దేవునిని వెదకు. ఆ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది, ధైర్యం ఉన్నది. కన్నీరంతా కూడా ఆనంద బాష్పములుగా మార్చగలిగినటువంటి దేవుని కృప నీకు తోడై నిత్యము నడిపించగలదు. హల్లెలూయా. యేసేపు తన యొక్క జీవితంలో బాగా గమనించండి. ఆ పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. యేసు ప్రభు వచ్చాడు, ఏం అడిగాడు, ఏమైనా పడ్డాయా అని అంటే, ఏం పడలేదు దేవా, ఏం పడలేదు. హల్లెలూయా. మరొక్కసారి ప్రయత్నించు. ఇప్పుడు యేసయ్య తోడుగా ఉన్నాడు. అంతకుముందు యేసు సన్నిధి లేదు, ఇప్పుడు యేసు సన్నిధి ఉంది. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే ఆ పడవలోకి ఎక్కగానే హల్లెలూయా చేపలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చాయి యేసయ్యను చూడడానికి. హల్లెలూయా. యేసయ్య సన్నిధి ఎక్కడైతే ఉంటుందో నీ జీవితంలో అన్నీ కూడా ఆకర్షింపబడతాయి. నువ్వు ఎదురు చూస్తున్నన్నీ కూడా పరిగెత్తుకుంటూ నీ జీవితంలోనికి వచ్చి నీ యొక్క జీవితంలో వలలో అవి పడతాయి. హల్లెలూయా. అర్థమైందా అండి? యేసు యొక్క సన్నిధి నీ పక్కన ఉన్నప్పుడు నీకు కావలసినవన్నీ అవి ఆకర్షింపబడతాయి, అన్నీ కూడా నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. యేసయ్య గదరేనీల దేశానికి వెళ్ళాడంట. గదరేనీల దేశం ఎక్కడితే అక్కడెక్కడో కొండల్లో ఉన్నటువంటి ఒక దయ్యపు పట్టినటువంటి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధి వాణ్ణి తాకింది. వెన్ యు ఆర్ హ్యావింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధి నీ మీద ఉన్నప్పుడు హల్లెలూయా, అందరూ నీ దగ్గరికి ఆకర్షింపబడతారు, అందరూ నీ ద్వారా దివ్వింపబడతారు, అందరూ నీ దగ్గరికి వచ్చి వ్యాపారం చేస్తారు. దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు నీలో వారికి కనబడుతుంది. నాకు ఇప్పటికే గుర్తుంది దేవుని నమ్ముకున్నటువంటి కొంతకాలానికి ఐ థింక్ ధర్మవరంలో మా నాన్నగారు బిజినెస్ కోసము అక్కడ ఉండేటువంటి వారు షాపులో అక్కడ ఉంటే నేను పోయాను. ఆకలి అవుతా ఉంటే తినడానికి వెళ్ళాను. అప్పుడు దాదాపుగా 12:30 1 గంట ఆ మధ్యలో బాగా ప్రార్థన, దేవుని వాక్యము, దేవుని సన్నిధి చాలా ఇష్టం. వెళ్ళి నిలబడుకొని ఉంటే ఎవ్వరు లేరు. అడిగాను ఏంటనంటే,
అన్న నాకు నా తినాలి అని అడిగాను. సరే ఇస్తాను బాబు అన్నాడు. 1 నిమిషం 5 నిమిషాలు అని అన్నాడు. హల్లెలూయా. 5 నిమిషాలు అన్న తర్వాత ఆడికి దాదాపుగా ఒక 5-6 మంది వచ్చేసారు. అప్పుడే 5-6 మంది వచ్చేసారు. 5-6 మంది వచ్చేస్తే ఫస్ట్ ఎవరు వచ్చారు? నేనే. హల్లెలూయా. 5-6 మందికి ఫస్ట్ ఇస్తాన్నాడు. 1 2 3 4 ఒక పక్కన నాకు కోపం రగులుతూ ఉంది. ఫస్ట్ వచ్చిండేది నేను, ఎవరూ లేరు, వీళ్ళందరికీ ఇచ్చుకుంటా పోతాన్నావు. దేవుని యొక్క బిడ్డలం కాబట్టి మనం గట్టిగా మాట్లాడకూడదు కదా, కొంచెము సమాధానంగా సర్దుకొని పోవాలి కదా. ఆఖరికి అంతమంది తర్వాత కూడా బాగా గమనించండి, చూస్తూ ఉన్నాడు ఇవ్వడానికి. ఏమన్నా మొదట వచ్చిండేది నేను, మొత్తం అందరికీ ఇచ్చేసావు, నాకైతే ఇవ్వడం లేదు అంటే, ఏం లేదు బాబు, ఉదయం నుంచి నాకు బోని కూడా కాలేదు, ఎవ్వరూ రాలేదు, నువ్వు వచ్చి నిలబడినావు, నీకు ఇచ్చే లోపల అందరూ వచ్చేసారు, నువ్వు ఉంటే ఇంకా కొంచెంసేపు నాకు బాగా బిజినెస్ జరుగుతుందని నాకు అర్థమైంది, అందుకని అక్కడే నిన్ను నిలబెట్టాను అన్నాడు అనమాట. ఓరి దేవుడా, నీ బిజినెస్ నువ్వు, నాకు ఆకలే నేను వచ్చి కూర్చుంటే. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమయ్యింది. ఇప్పటికీ అండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసుకునే వెళ్తా. ప్రభువా నేను వెళ్తాను, అక్కడ ఎవరు ఉండకూడదు, ఫస్ట్ నా పని అయిపోవాలా ప్రభు అని ప్రార్థన చేసి చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళాను. హల్లెలూయా. దట్ షోస్ ఈవెన్ ఏసేపు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. ఏసేపు పొతిఫరు ఇంట్లో ఉంటే అతడు దీవింపబడ్డాడు, చెరసాలలో ఉంటే అతడు దీవింపబడ్డాడు, అతడు ప్యాలెస్లో ఉంటే ప్యాలెస్ ఆ యొక్క దేశమే దీవింపబడుతున్నది. దేవుని సన్నిధి అతడు మోసుకొని వెళుతున్నాడు, దేవుడు అతనికి తోడై ఉండను కాబట్టి ఏసేపు వెళ్ళిన ప్రతి చోట కూడా అతడు వర్ధిల్లు పొందాడు. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని సన్నిధిని నీవు కాచుకొనొచ్చు, దానిని మోసుకొనొచ్చు, వెన్ యూ బికమ్ ద గ్లోరీ క్యారియర్, వెన్ యూ బికమ్ ద ప్రెజెన్స్ క్యారియర్, ఆయన సన్నిధి మోసేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ జీవితం ద్వారా అనేకులు దీవింపబడతారు. హల్లెలూయా. నువ్వు దేని కొరకు ప్రయాసపడవప్పుడు ధైర్యముగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. అలాగే ఒకసారి ఒక చోట ఒక కొట్టాలలోకి ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఇంకా పాటలు పాడుతూనే ఉంటున్నాను. ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. ఆ వ్యక్తి కూర్చొని ఏమైంది నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయని ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది అని అంటే ఆ వ్యక్తికి దయ్యం అనేది, ఇంకా ఏమి ప్రార్థన కూడా చేయలేదు, పాటలు పాడుతుంటేనే దయ్యం వెళ్ళిపోయింది. ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధి. ప్రయాసపడాల్సినటువంటి పని ఉండదు, అన్నీ ఫ్రీగా ఫ్లో అయిపోతాయి, అన్నీ నెమ్మదిగా జరిగిపోతాయి, అన్ని ఆటంకాలు తొలగుతాయి దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటున్నప్పుడు. హల్లెలూయా. ఆలస్యమైన భయపడవద్దు, దేవుడు నీకు తోడుంటే అద్భుతము తప్పక జరిగి తీరుతుంది. సీక్ హిస్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిని నీవు ఎప్పుడైతే వెతకడము ప్రారంభిస్తావో, హల్లెలూయా, అన్ని అద్భుతాలు, అన్ని సూచక కార్యములు, అన్ని వరములన్నీ కూడా నీకు వెంబడించుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి.